సార్ చికెన్ తింటే పారాలిసిస్ వస్తదా? చికెన్ తింటే పారాలిసిస్ రాదు. బట్ అండర్ కుక్డ్ చికెన్ తింటే పారాలిసిస్ వస్తది. అసలు అండర్ కుక్డ్ చికెన్ తింటే పారాలిసిస్ ఎట్లా వస్తది సార్ అంటే, అసలైన స్టోరీ అక్కడే ఉంది. సో, ఈ చికెన్ పొట్టలో అంట ఒక కల్ప్రిట్ బాక్టీరియా ఉంది. అదేంటో తెలుసా? క్యాంపైలోబాక్టర్ జెజినే. ఈ క్యాంపైలోబాక్టర్ జెజినే అనేది వాటర్ కంటామినేషన్ అవుతుంది. అండ్ ఆల్సో మనం కట్ చేసే నైఫ్ కంటామినేట్ అవుతుంది. ఇంకా ఆల్సో ఈ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నప్పుడు ఆ రా చికెన్ మిగిలిన వెజిటబుల్స్‌ని కూడా కంటామినేట్ చేసి మన పొట్టలోకి ఎళ్తా ఉంటది. ఏం చేస్తది సార్ అంటే నాసియా, వామిటింగ్, డయేరియా, కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తుంది మోషన్స్‌తో పాటు. రేర్ కండిషన్స్‌లో ఇది పారాలిసిస్‌ని కాజ్ చేస్తుంది. పారాలిసిస్ ఎలా కాజ్ చేస్తుందంటే ఈ క్యాంపెలోబాక్టర్ జెజినే చాలా తెలివైంది. మన లోపలికెళ్ళి పొట్టలోకెళ్ళాక ఏమవుతుందంటే ఇది మన నెర్వ్ సెల్ లాగా కంప్లీట్‌గా మారిపోయి మాస్క్ ఏసేసుకుంటది. సో, ఆ నెర్వ్ సెల్‌ని కిల్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాన్ని కిల్ చేసే క్రమంలో మన ఓన్ నెర్వ్ సెల్స్‌ని కూడా కిల్ చేసేసి రేర్ కండిషన్స్‌లో మనకి గిలియన్ బేర్ సిండ్రోమ్ వస్తుంది. అసెండింగ్ పారాలిసిస్ లంగ్స్ వరకే ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు వెంటిలేటర్ కూడా కావాల్సొస్తుంది. ఇదొక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఏం చేయాలి సార్? బాగా కుక్ చేసిన చికెన్ తినండి. బయట వాటర్ కన్జ్యూమ్ చేయకండి. ఈ రీల్‌ని మీ చికెన్ తినే ఫ్రెండ్‌కి షేర్ చేయండి.